సో ఇప్పుడు రాయలసీమ సాగునీటిపైన డిస్కషన్ చేస్తే 19 నెలల్లో మేము మా అధికారం అంటే మా కూటమి ప్రభుత్వం 8,000 కోట్ల రూపాయలని ఖర్చు చేసినాం. 3,780 కోట్ల రూపాయలు హంద్రీనీవా పనుల కోసము పనులు పూర్తి కూడా కంప్లీట్ చేయగలిగినాం. దాదాపు 190 రోజుల్లో 40 టీఎంసీ నీటిని తరలించే రికార్డు సృష్టించడంలో కూటమి ప్రభుత్వం ఫస్ట్. దాదాపు 6 లక్షల ఎకరాలకి సాగునీటిని అందించే హంద్రీనీవా కోసం 3,870 కోట్లు పూర్తి చేశాము. కూటమి ప్రభుత్వ పాలనలో రాయలసీమలోని అన్ని సాగునీటి ప్రాజెక్టులు చెరువులకి కలకల్లాడుతున్న దాదాపు 464 టీఎంసీల నిల్వ సామర్థ్యం కలిగిన ప్రాజెక్టులని రాయలసీమలో వాటర్ని నిల్వ ఉంచే రికార్డు సాధించడం మా ప్రభుత్వం చేసిన ఘనత. వీటన్నిటితో పాటు ముఖ్యంగా మా చిత్తూరు నియోజకవర్గ ప్రజలకు అసలైనది అడిపల్లి రిజర్వాయర్ పనులు. మీరు ఎవరైనా కూడా చిత్తూరు జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలోని ప్రజలు లీడర్లు అందరినీ కోరుకునేది ఒక్కటే, 80% పూర్తయిపోయిన పనిని కేవలం అది చంద్రబాబు నాయుడు గారు నీళ్లు తెస్తున్నారనే కారణంతో ఆపేసి 5 ఏళ్ళు చిత్తూరు ప్రజలకి నీళ్ళు ఇవ్వడంలో కూడా జాప్యం చేసింది వైఎస్ఆర్ ప్రభుత్వం. పాకాల దగ్గర ఆగిపోయిన ప్రాజెక్టు మన ఎన్టీఆర్ జలాశ్రయం దాకా పైప్ లైన్ వర్కులు పూర్తవ్వడం జరిగింది. కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే 2015-16లో టెండర్లు అయిన పనులు 2024 తర్వాత చేయాల్సి వస్తే వాటి ఎస్టిమేట్లలో ఆ ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగిపోవడం వల్ల కాంట్రాక్టర్లు కొద్దిగా ప్రభుత్వాన్ని మమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేసుకున్నారంటే ఎస్టిమేట్ వేసి ఆ ప్రాజెక్టుని మళ్ళీ ఫండ్ని అలాట్మెంట్ చేస్తే మేము ఇంకా స్పీడ్గా ఎన్టీఆర్ జలాశయానికి నీళ్లు తెస్తాము అనే క్రమంలో, అంటే నేను కూడా ప్రజలకు మాట ఇచ్చాను. జగన్ రెడ్డి తన 5 ఏళ్ల పరిపాలనలో 12 లక్షల కోట్ల బడ్జెట్లో సీమకు 2,000 కోట్లు కూడా ఖర్చు చేయలే. అంటే ఇవి ఆరోపణలు కాదు, మీరు ఆర్టీఏలో కింద ఇవన్నీ తీస్తే ఈరోజు వాళ్ళకి రాయలసీమ పైన ప్రేమ వచ్చింది. రేపు 11 నుండి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా గట్టిగా మాకు మా నియోజకవర్గానికి కావాల్సిన నిధులతో పాటు ఏవైతే మా ప్రభుత్వం చేసిన అన్నిటినీ కూడా అసెంబ్లీలో మేము మాట్లాడి చర్చించి మా ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ఇప్పుడు కుప్పమ్మకి ఎలాగైతే నీళ్ళు వచ్చిందో అలా పూతలపట్టు, చిత్తూరు, గంగాది నెల్లూరు, నగిరికి కూడా నీళ్లు తీసుకొని వచ్చే క్రమంలో మా ముఖ్యమంత్రి గారు అనేక చర్చలు మొన్న 3 రోజుల ప్రోగ్రాంలో కలెక్టర్ గారితో కానీ అధికారులతో కానీ చేయడం జరిగింది. ఎవరు ఎన్ని విమర్శించినా కూడా ఆ విమర్శల్ని పట్టించుకోకుండా ముందుకు పోయి పనిచేసే లక్ష్యంగా మానసికంగా ఆ శక్తిని ఆ భగవంతుడు చిత్తూరు ప్రజలు ఇచ్చారు. కాబట్టి నేను ఇక్కడ నా నియోజకవర్గంలో ఎలా పని చేస్తానో అలా మా ముఖ్యమంత్రి గారు ఏవైతే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కానీ నాయకులకు కానీ సూచించారో ఆ విధంగా మేమంతా పనిచేసుకొని ముందుకు పోతాం తప్పితే ఏదో మీడియా ఛానళ్ళు పెట్టుకొని వాటిల్లో చూపించి గొడవలకి రెచ్చగొట్టే వాటికి లేదంటే వాట్సాప్లో అనవసరమైన రూమర్స్ని క్రియేట్ చేసే వాటికి మేము భయపడే క్వశ్చనే లేదు.